శివపేట పట్టణ పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఏదైతే ఉందో ఈ ప్లాట్ల గురించి నిన్న మాట్లాడిన పెద్ద మనిషి కల్లపల్లి శివరాజ్ గారు ఏమన్నారంటే, ఇదంతా సినిమా, ఇదంతా షో చేస్తున్నారు. అంటే నిరుపేదలకు ప్లాట్లు ఇవ్వడం వాళ్ళకి షో అనిపిస్తున్నట్లని మరి మాకు తెలియదు. మరి మేమైతే నిజంగా కూడా అప్పట్లో జగ్గారెడ్డి గారు మరి ఇంకోటి ఆయన మర్చిపోయినట్లున్నాడు. అప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి కాంగ్రెస్లోనే ఉండే. అప్పుడు అది మరి మర్చిపోయినా ఏం సంగతి తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇవే ఏదైతే సినిమా స్టోరీలు చెప్పాడు కదా నిన్న, అంటే అప్పుడు సోయలేదు ఆయనకు పెద్ద మనిషి. ఇవే సలహాలు అప్పుడు ఇవ్వచ్చు కదా జగ్గారెడ్డి గారికి. అదొకటి. సరే జగ్గారెడ్డి గారు పట్టాలు ఇచ్చిర్రు, కబ్జా చేయలేరు అంటారు కదా. మరి మీరేం చేసిర్రు? 10 సంవత్సరాల్లో అయితే మీరు ఉన్నారు కదా అధికారంలో. ఎమ్మెల్యే కూడా ప్రభాకరన్ ఉన్నాడు కదా. నిరుపేద ప్రజలకు ప్లాటింగ్ చేసి మంచిగా లేఅవుట్ చేసి ఇవ్వచ్చు కదా. ఎవరైనా వద్దన్నారా? జగ్గారెడ్డి గారు కూడా అడ్డుకున్నారు కదా అని. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకులేరే. మరి ఎన్నడూ కూడా అలా కాలు కూడా పెట్టకపోతుంది మీరు. కనీసం నిరుపేదలకు ప్లాట్ ఇద్దామని చెప్పేసి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒకసారన్న ఆలోచన వచ్చిందా? ఎందుకు రాలేదు? మేము పదే కూడా నేను ప్రాధాయపడ్డప్పుడు మా అమ్మ చైర్మన్ ఉండే, నేను వైస్ చైర్మన్ ఉండి నేను చాలాసార్లు అన్నాను. ఎవరికి? మన గౌరవనీయులు, మన మాట ఇస్తే మడమదిప్పని చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అన్న నిరుపేదలకు ప్లాట్లు ఇస్తే గుర్తుంటుందన్న మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే. లేదు దాని గురించి నువ్వు మాట్లాడకు. అప్పుడు కూడా ఆ రింగ్ రోడ్ విషయంలో మాట్లాడినట్టే ఈ దాని గురించి మాట్లాడిండు. నేను అన్నా, ఎందుకంటే పేదల ప్లాట్ ఇస్తే గుర్తుపెట్టుకుంటారు కదా, ఎవరిచ్చిర్రు ఏం సంగతి అనేది గుర్తుపెట్టుకుంటారా? పెట్టుకోరా? వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు సచ్చినా వాళ్ళ పిల్లలు తరతరాలు గుర్తుంటుంది. ఎవరిచ్చిర్రు? అరే పలానా ఎమ్మెల్యే ఇచ్చిరని చెప్పేసి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు గుర్తు చేశాను, అన్న వాళ్ళకి ప్లాట్ ఇద్దామని అని చెప్పేసి. అప్పుడు ఏం ఆలోచన రాలేదు. సరే ఇప్పుడు ఈరోజు జగ్గారెడ్డి గారు నిరుపేదలకు ప్లాట్ ఇద్దామనే వరకు మీకు ఎందుకు కడుపు మండుతున్నది? అయ్యోదా చెప్పండి. మళ్ళీ ఇయ్యొద్దు అని చెప్పేసి మీరు ధర్నారోగులు లేండి, రస్తారోగులు లేండి, నిరాహార దీక్షలు లేదు, మళ్ళీ నిరుపేదలకు ప్లాట్ చేయొద్దు మీరు అని చెప్పేసి. ఇది ఎంత అన్యాయం అండి అసలు? పేదలకు ప్లాట్ ఇస్తే మీకు ఎందుకు అంత కడుపుమంటారు? లేదు, మీరు రండి, మీరు కూడా రండి, మాతో కలిసి చేయండి, జగ్గారెడ్డి గారితో కలిసి పని చేస్తామంటే చేయండి. మనం చేసేది కూడా అందరికీ కూడా ఏంటంటే, నిరుపేదలకు ఎవరికైతే ఇల్లు లేవు, వాస్తవానికి పాపం 30-40 సంవత్సరాల సంది కిరాయికి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకు డబుల్ బెడ్రూమ్లో కూడా ఏం చేసారు? ల్యాటర్ తీసారు. అరే ఎంత అన్యాయం అండి. నిన్నగాక మొన్న వచ్చిన వానికి ల్యాటర్లో మనకి వచ్చింది 30-40 సంవత్సరాల సంది. వాళ్ళు ఇక్కడ వచ్చి ముసలోళ్ళు కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలేదు. మీరు దాంట్లో న్యాయం చేయకుంటుంది. నిజంగా కూడా 30-40 సంవత్సరాల సంది కిరాయికి ఎవరు ఉన్నారు, ఎవరు నిరుపేదలు అని చెప్పేసి నువ్వు ఎంక్వైరీ చేయడానికి రాలేదు ఆ రోజు. ఇప్పుడు చూడండి, పిఎస్ఎంఎల్ దగ్గర ఆంధ్రోలు వాళ్ళు లేరు అసలు పాపం. మరి ఒక అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళ పేరు ఎవరు పెట్టిరు? వాళ్ళకి వచ్చినాయండి ఎంత అని చెప్పు. సదాశివపేటలో నిరుపేదలు లేరా? ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు. మీరు ఒకసారి డబుల్ బెడ్రూమ్ కూడా ఎంక్వైరీ చేయండి, ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళకి వచ్చినాయి అన్న పేర్లు ఒకసారి మీరు కూడా ప్రెస్ బుక్గా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అప్పుడు ఒక 2-3 ప్రెస్ సోదరులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే నిజంగా కూడా ప్రెస్ వాళ్ళు కూడా చాలా బీదలు లేరా? నిరుపేదలు ప్రెస్ వాళ్ళ దాంట్లో కూడా. వాళ్ళకి ఏమంటే కూడా కొత్త చెప్పులు, టైర్ చెప్పులు వేసుకుని అరిగిపోయినాయి పాపం వాళ్ళకి. దానికి రికమెండ్ నేను కూడా చేశాను. మా శివస్వామి ప్రెస్ రిపోర్టర్ కాదు ఆయన. ఇంకా కొంతమందికి నన్ను ఇయ్యన్నా ఎందుకు ఉత్తగా, అది సగం ఎందుకు ఇస్తా ఉత్తగా? వాళ్ళు నిజంగా కూడా కిరాయికి ఉన్నారు, వాళ్ళకి ఇయ్యండి అన్న అని చెప్పేసి నేను చాలాసార్లు బతిమలాడుకున్నా. నేను మరి ఎంఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు, ఇయ్యండి సార్, ఇయ్యండి మేడం పాపం అంటే లేదు పెద్ద పని చెప్తే ఇస్తాము, ఎమ్మెల్యే గారు చెప్తే ఇస్తామను. అంటే ఈ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ మీద కూడా రికమెండ్ కావాలంటే అది అర్థం కాకొచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఏంటంటే నేను ప్రతిదానికి అడ్డుపడుతున్నటువంటి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు. అయ్యా ప్రభాకర్ గారు, చాలా సంతోషం. గత 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి దానికి ఎప్పుడు మా కార్యకర్తలు కానీ, మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి కానీ, మా నాయకురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కానీ అడ్డు చెప్పలేదు. మేము అడ్డుకుంటామంటే మా నాయకుడు వద్దని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో
మన జగ్గారెడ్డి నాయకత్వంలో, నిర్మల జగ్గారెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనించాలి, ప్రభాకర్ 10 సంవత్సరాలు రూలింగ్లో ఉంటే సరాసుపేట పట్టణ ప్రజలకు ఓటబెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒకటే ఒకటి, వచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని, వచ్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సిద్ధత్వంలో కట్టి చాలా మంచి పని చేసిన. ఎందుకంటే పోనీకే 100 రానికే 100. అయ్యా ప్రభాకర్ గారు ఈ కళ్ళు ఏమన్నా కబోద్మైన వానుగినా అదే సదాశివపేట పట్టణంలో కట్టింటే పేద ప్రజలకు ఎంత సహాయపడేది. మరి రావణికి 100 పోనీకి 100 అంటే పేద ప్రజలు మొత్తం ఇక్కడే చూసుకుంటారు. మనం చేసింది ఏం చెప్పని, నేను ఇదేనా గుర్తున్నా చెప్పు సదాశివపేట ప్రజలకు. గతంలో కందకము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత 5 కోట్ల నిధులుంటే మళ్ళీ మొన్న జగ్గారెడ్డి గారు వచ్చి అదే నిధులతోటి ప్రారంభించడం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తున్నారు. మీరు చేసి చెప్పండి. నిన్ననే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. జగ్గారెడ్డి గారు ఆంబోతు అని, ఆంబోతు మిస్టర్ ప్రభాకర్ గ్రామాలలో వదిలిపెట్టిన పోతుంటుంది, అది ఎక్కది ఇంకోటి ఎక్కడియదు. అదేవిధంగా నువ్వు తయారైనవు, నువ్వు వాసనతో తప్ప కూర్చుంటావు. తప్పది మేము చేస్తున్నాం పేద ప్రజల కోసం. తప్పకుండా ఈ పట్టా సర్టిఫికెట్లు అనేవి ప్రభుత్వ పరంగా మా దామోదర్ నాయకత్వంలో, జగ్గారెడ్డి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి నాయకత్వంలో తప్పకుండా ఈ యొక్క 6 మాసాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్తున్నా, నీ పక్కన మాట్లాడేటటువంటి నాయకులు సిగ్గు శరం ఉండాలి. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. శివరాజ్ మర్చిపోయినావా? అమ్ముకున్నావు, ప్రజలకు తెలియదా? నువ్వు జగ్గారెడ్డి కామెంట్ చేస్తావు, నువ్వు జగ్గారెడ్డి గురించి. అదే రోజు నీ ఇంటి మీదకి కార్యకర్తలు వస్తా అంటే నేను అడ్డుకున్నా, గుర్తుపెట్టుకో. ఏం నీకు ఎంత అవుతుంది జగ్గారెడ్డి అంటే? ఏం మర్యాద లేదా? ప్రతి పార్టీ తిరిగినావు. నువ్వు అన్నావు చూడదాంతో కవిత దగ్గర తిరగనికే కారణం లేదు, నేను ఇచ్చినని చెప్పినావు. కవితకు విలేకరులు గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకంటే పెద్ద లీడర్ శివరాజ్ పాటిల్, అమిత్ షా తెలుసు, ఆయనకు ప్రధానమంత్రి తెలుసు, చంద్రబాబు తెలుసు, లాడెన్ తెలుసు, అందరూ తెలుసు ఆయనకు. రేవంత్ రెడ్డి క్లాస్మేట్ ఆయనకు. అది చంద్రబాబు దాటానంటే ఆయన సిగ్గు జరమడా మాట్లాడికే. సదాశివపేట ప్రజలు తెలవాలి. నువ్వు ఎలక్షన్ నిలబడతావు, నీ వాటిలో కూడా కిలవాడి పోతూ దండం పెడతావు, వాళ్ళకి ఏదో నోట్లు వేస్తావు, తాపుతో తినబెడతావు, 5,000 కోట్లు 10,000 కోట్లు కొట్టుకున్నా అంటావు. మళ్ళీ నువ్వు నీ భార్య నీ బాబాది ఎప్పుడైనా కార్యకర్తలకు అడిగినా వాళ్ళది మీకు విలేకరులు ఉన్నారు, మీకు తిరగండి. ఎప్పుడైనా వాళ్ళ భార్య కానీ ఆయన కానీ వాళ్ళ బామర్ది కానీ వాళ్ళు తిరిగిన అడగాలి. అన్ని పార్టీలు పోయింది. ఇక ఇంకో పార్టీ పో. రేపు ప్రభాకర్తో కొట్లాడుతున్నాం, నాకే టికెట్ వస్తుందని. నీకోసం మాకేమో, ఆయన కోసం మాకు. మా పార్టీ మాకు. మేము ప్రజలు కాపాడలికే మభ్య పెట్టడం మా నుంచి కాదు. మా తూర్పు చెప్పి మాట తప్పడు, తప్పకుండా ఆయన చేసి చూపిస్తామని చెప్పేసి పత్రికా ముఖాలు చెప్తున్నాం. మరి ఒకసారి మీకు అదే చెప్తున్నాము, ఏదో రౌడీజన్ చేసాము, పూర్వాంశం వాడిని కొట్టాము, వీణి కొట్టాము, అవన్నీ మర్చిపోండి. మొన్ననే 8 ఎకరాల ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ ప్రభాకర్ గారు మీ భార్య పేరు చేస్తున్నారు కదా, నువ్వు అమ్ముకుంటావు కదా. నీ తమ్ముడు రోడ్డు మీద లిఫ్ట్ పెట్టిండు, ఎన్ని కబ్జాలు చేస్తారు చెప్పండి. ఖబర్దార్, కబ్జాలు మానుకోండి. మీరు పత్రికా ముఖాన ఏది మాట్లాడినా మా దగ్గర చిట్టం ఉన్నది, టికెట్ చేయకండి.
ఇప్పుడు మేము రిలీజ్ చేద్దాని ఎప్పుడైతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి దాన్ని మూట కట్టి మీకు అబ్బాయి ప్రజలు గమనించాలి. ఒకటే సదాశివపేట పట్టణ ప్రజలకు నేను మనసు పూర్తిగా విజ్ఞప్తి చేయడం ఒకటే, మా నాయకుడు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పరు. ప్లాట్ల విషయంలో సదాశివపేట పట్టణ వాసులకు ప్లాట్ల విషయంలో మొన్న సమావేశం ఏర్పాటు చేసి పట్టణ వాసులను అందరినీ ఏదైతే ప్లాట్లు లేనులను నిరుపేదలందరికీ ప్లాట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేయడము మీరందరూ చూసిందే. అది అందరు కూడా అక్కడ రావడం కూడా జరిగింది. దానికి అతిథిగా ముఖ్య అతిథిగా ఏదైతే ఉన్నారో మరి జగ్గారెడ్డి సార్ గారు, మరి అదే రకంగా మరి టీజీఐఎస్సీ చైర్మన్ మరి ఎవరైతే ఉన్నారో మరి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి అక్కడ చెప్పడం కూడా జరిగింది. ఏంటి వాస్తవంగా మీరు ఒక్కసారి ఎవరైతే విమర్శ చేసిండ్రో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఆయన ఇయ్యొద్దని ఉద్దేశం ఉంటే గతంలోనే 180 ఎకరాల భూమిని సిద్ధాపురం గ్రామస్తులను అందరినీ ఒప్పించి మరి వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా డబ్బు చెల్లించిండు. అంటే ఏ ఉద్దేశంతో ఒకవేళ ఇయ్యొద్దు అనుకుంటే ఆ యొక్క భూమే తీసుకోరు కదా. మరి తీసుకున్నారు అని అంటే 180 ఎకరాల భూమి తీసుకొని మరి ఆ రోజుల్లోనే పట్టాలు కూడా మరి ఎవరైతే విమర్శించిండ్రో మరి ఈయన శివరాజ్ పాటిల్ గారు గతంలో కూడా కాంగ్రెస్ అన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఉన్నారు. మరి ఇది కాదు అని ఆయన ఆ రోజు ఎందుకు చెప్పలేడు? మరి ఏదైతే చీలమల్లన్న ఉన్నాడు, అక్కడ ఉన్న ఇంకా చింతగోపాల్ గారు ఉన్నారు, అప్పుడు వాళ్ళందరూ కొత్తగొల్ల కృష్ణ చైర్మన్ ఉన్నారు, మరి వీళ్ళందరూ అప్పుడు అక్కడే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు తెలియలేకపోయిందా? ఎందుకంటే వాస్తవం చెప్పుకోండి ఒకసారి. మీరు ఇచ్చినప్పుడు అయితే కరెక్ట్ అంటున్నారు, అది పైన కాదు అని అంటున్నారు. మీకు ఒకటే ఉద్దేశం, మీ ఉద్దేశం ఏముందో ఒకసారి చెప్పండి. పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉందా ఇవ్వద్దని ఉందా ఒకసారి చెప్పండి. మీకు మనస్ఫూర్తిగా ఏందైతే ఆ పట్టాలు ఇవ్వద్దని ఉన్నది. అందుకనే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఏదైతే 2012లో మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జగ్గారెడ్డి సార్ ఆధ్వర్యంలో పట్టా సర్టిఫికెట్లు ఇస్తే 2012లో 14లో ఎలక్షన్లు జరిగితే మరి మీరు వచ్చినాక ఏదైతే రద్దు చేయించారు, ఏదైతే ప్రోటోకాల్ అది ఇది అని మాట్లాడుతుంటారు, గవర్నమెంట్ ప్రోటోకాల్ లెక్కనే ఇది కూడా మరి సదాశివపేట నిరుపేదలకు పట్టణాలకు ఏదైతే 80 గజాల ప్లాట్ ఇద్దామని 5300 మందికి తయారు చేస్తే మరి నువ్వు అది ఇప్పిస్తే నువ్వు చాలా పేరుంటుండే కదా నీకు కూడా. ఒక్కసారి ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు ఒక్కసారి గుండె చేసుకొని 5300 మంది అంటే పట్టణవాసులు నిరుపేదలు అనేటోళ్ళు కనిపించకుండా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కదా అక్కడ. మరి మీరు అది ఇవ్వకుండా దాన్ని రద్దు చేయించి ఇదంటే నాటకాలు ఆడింది ఎవరా? 180 ఎకరాలు గవర్నమెంట్కి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసి డబ్బు కట్టించి పట్టణ ఏదైతే సిద్ధాపురం వాసులకు మరి ఒక ప్లాట్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి భూమిని ఒప్పించినోడు గొప్పవాడా, రద్దు చేయించినోడు గొప్పవాడా? ఫస్ట్ చెప్పండి పట్టణ ప్రజలారా, మీరు ఒకసారి గమనించండి. ఎందుకనంటే ఈ రద్దు చేయించిన వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే ఏదైతే జగ్గారెడ్డి గారు ప్లాట్ ఇచ్చిండ్రో వాళ్ళ పేరు రాకూడదు, వాళ్ళ పేరు ముంచాలి, వాళ్ళ పేరు రాకుండా మరి నేను ఇప్పించినా కానీ ఆయనకే పేరు వస్తుందని చెప్పేసి రద్దు చేయించిండ్రు. ఎక్కడన్నా మీరు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు? అప్పుడు కూడా నేను టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పట్టణ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. మరి డబుల్ బెడ్రూమ్లు ఇద్దామని ఊరు ఇల్లు ప్రచారం చేసినాం. మనం పాంప్లెట్ వేసింది పట్టణ అభివృద్ధి కోసం పెట్టావు, సపరేట్ పాంప్లెట్ వేసింది ప్రభాకర్ అన్న గారు. మరి ఆ పాంప్లెట్ ఇట్టున్నది అందులో ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూద్దామండి, చర్చకు పెట్టుకుందామండి. మీకు నిన్న కాకముందు వచ్చిన వాళ్ళు కొందరు మీరు ఇట శివరాజ్ పాటిల్ గారు మొన్న ఏదైతే ఉన్నారో మరి కాంగ్రెస్లో ఉండి మొన్ననే పోయి ఏదో బీఆర్ఎస్ చైర్మన్గా అయిన ఆయన జగ్గారెడ్డి గారిని విమర్శ. మరి నువ్వు పక్కకున్నప్పుడేమో గొప్ప అంటున్నావు, పక్కకోగానేమో ఇట్లా అంటున్నావు. అందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి విషయం ఏమనగా నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జగ్గారెడ్డి మా తూర్పు జయప్రకాష్ రెడ్డి మా అన్నగారు నిరుపేదలకు ఇల్లు ఇద్దామని జాగాల గురించి మాట్లాడడం జరిగింది. దాని విషయంలో వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ వ్యక్తులు పట్టాలు అమ్ముకున్నారు అవి ఇవన్నీ. మరి అప్పుడు ఎవరు గతంలో జగ్గారెడ్డి దగ్గర 2012లో ఉన్న వ్యక్తులే మీరు, మళ్ళీ మీరే అమ్ముకొని నిందలు మంది మీద ఎందుకు వేస్తారు? అయినా ప్రజలకు పంచమని 5300 పట్టాలు ఇస్తే అమ్ముకున్న వ్యక్తులు మీరు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ జగ్గా నెంబడి నోళ్ళే.
మీరే తప్పు చేసి మీరే చేసి మంది మీద నిందలు ఎందుకు వేస్తున్నారు మీరు? మేము కంపల్సరీ అన్ని పథకాలు ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు రుణమాఫీ ఒకటేసారి చేసినాం, కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు కొట్టించినాం. కావాల్సి అనుకోరు ఈ ఇండ్లు కూడా పట్టాలు కూడా సిరి 3-4 నెలలు కంపల్సరీ నిరుపేదలకు కంపల్సరీ ఫస్ట్ విడత ఇక్కడ ఇస్తాం, సెకండ్ విడత వెంకటాపూర్ సైడ్ ఇస్తాం. కంపల్సరీ మీ లెక్క బోకస్ మాటలు బోకస్ లెక్క మాకు అలవాట్లేదు, మాకు రాదు. మా జగన్ ఒక మాట ఇచ్చినాకో దానికి తిరుగుండదు, కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది.